నేను యాక్చువల్గా ఓకే కదా. ఆయన గెటప్ మార్చుకుని వచ్చారు చూడండి. రోలా కొత్త సినిమా. ఓకే చెప్పండి. యా అందరికీ నమస్కారం. ఏంది వీడు కొత్త మోపోయిండు అని ఆలోచిస్తురా? నేను మీ పుట్ట బాను. అంటే సినిమాలో క్యారెక్టర్ కూడా పుట్టబానే అని చెప్పినా కదా. సో ఆ వేషంలోనే అందరికి కనిపిద్దామని చెప్పేసి గడ్డం గీక్కొని వచ్చిన. ముందుగా అంటే ఆ రోజు స్పీచ్ కొంచెం ఎమోషనల్ ఇచ్చిన. ఆ టైంలో అట్లా అనిపించింది చేసిన. నా ఎమోషన్కి అందరూ కనెక్ట్ అయ్యి అందరూ ఆదరించినందుకు, అర్థం చేసుకొని ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, ఈరోజు మనమందరం తెలుగు కుటుంబం. అంటే తెలుగు కుటుంబంలో మన ఇంట్లో అందరు ఉంటారు. అన్న ఉంటాడు, అక్క ఉంటుంది, బావ ఉంటాడు, బొమ్మర్ది ఉంటాడు, తమ్ముడు ఉంటారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక ఒక బేబీ పుడుతుంది. ఆ బేబీ పుడితే చూడడానికి మనం పోతామా పోమా? పోతాం కదా. సో ఆగస్టు 15న హుషారు పిట్టలనే బేబీ మన ముందుకు రాబోతుంది. కాబట్టి అందరూ మన బేబీని చూడడానికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొంతమంది మోపవుతారు. అంటే అమ్మలక్కలు ఉంటారు కదా ఇంటి పక్కల, అరే కానీ బేబీ పుట్టిందిరా అంటే చూసి వంకలు పెట్టేద్దాం అనేటోళ్ళు ఉంటారు. అసొంటోళ్ళు కూడా మా సినిమాకి రండి. మన సినిమా మొత్తం చూడండి. ఫస్ట్ హాఫ్ చూసి జడ్జ్ చేయడం కాదు, సెకండ్ హాఫ్ అంటే మొత్తం సినిమా మొత్తం చూసినాక జడ్జ్ చేయండి. అంటే పిల్లగాడు బాలే అంటారా, బాగుందంటారా, నల్లగా ఉందంటారా, అసలు తెల్ల ఉందంటారా, అది మీ ఇష్టం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ అంటే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక చిన్న విన్నపం అండి. ఆ రోజు స్టేజ్ మీద కొట్టుకున్నది నేను. అందరు ఏమనుకుంటారు అంటే మా డైరెక్టర్ భిక్షణ కొట్టుకుంటారు అనుకుంటారు, కానీ కాదు, నేనే. చూడండి అంటే పక్క పక్కన నిలబడండి, ఈయన కాదు నేనని చెప్పండి. వైజాగ్ పోతే బ్రో ఎందుకు వాడు అట్ట కొట్టుకున్నావు చెంపలు అంటారు. ఊరు నేను కాదు, నాకు అద్దాలు నేను టోపీ నేను చెంగ ఎగురుతా కదా, జింక చెక్కర అదే మర్చిపోయారు అంటారు. ఇద్దరు ముగ్గురు మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎందుకంటే మీరు కొట్టుకున్న వాళ్ళు అంటారు, నేనే కొట్టుకున్నాండి అని చెప్పాను. సో డైరెక్టర్ భిక్షు అన్న, ప్రొడ్యూసర్ గారు వెంకట్ యాదవ్ అన్న, అలాగే హుషార్ పిట్టలు టీం అంతా కలిసి ఒక టెస్ట్ బేబీ లాంటి మూవీని బయటికి రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా థియేటర్కి వచ్చి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, స్పీచ్ ప్రశాంతంగా ముగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంష్కి లాస్ట్ ఇవ్వాలి మైక్.